కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత వైసీపీకి లేదని మండిపడ్డారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే చూసి జీర్ణించుకోలేకపోతుందని ఆరోపించారు. ఏపీలో మంత్రివర్గ విస్తరణపై వస్తున్న ప్రచారాలు అన్ని ఊహాజనితమేనని అంటున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో ఐ న్యూస్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయింది. డబుల్ ఇంజిన్ సర్కార్తో ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ఏడాది కాలం తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించి సూపర్ 6కి సంబంధించినటువంటి పథకాల అమలులో కీలకంగా వ్యవహరిస్తుంది కూటమి ప్రభుత్వం. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఒకవైపు, ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం పేరుతో ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఒకవైపు. ఏడాది కాలం తర్వాత తల్లికి వందనం లాంటి కీలకమైనటువంటి పథకాలను అందజేయడం, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో అంటే ఆగస్టు నుంచి స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం కూటమి సర్కారు ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో, రాబోయే 4 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్లు ఏమిటి, ఆ సవాళ్లను ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, వీటిపైన మనతో మాట్లాడేందుకు బీజేపీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఏడాది కాలం పూర్తయింది. దాదాపుగా సంక్షేమ పథకాలకు సంబంధించి సూపర్ 6కి సంబంధించి వస్తున్నటువంటి విమర్శలకు చెక్ పెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనం పథకం అమలు చేసిన తర్వాత వస్తున్నటువంటి విమర్శలు, దీన్ని ఎలా చూడాలి? వైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ వస్తున్నటువంటి విమర్శలకి మీరేం సమాధానం చెప్తారు? వైఎస్ఆర్జీపీ చేస్తున్న విమర్శలకి అర్థం పర్థం లేదు. ఒకే రోజు ఒక సంక్షేమ పథకం కోసం 10,000 కోట్ల రూపాయలు ఇవాళ కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. తల్లికి వందనం కార్యక్రమాల్లో 67 లక్షల మందికి లబ్ధి చేకూరే విధంగా ఇవాళ 10,000 కోట్లు ఒకేసారి నగదు జమ చేస్తే దానిపైన విమర్శలు చేయడం సరైన విధానం కాదు. ఒక్కసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి కాలంలో అమ్మఒడి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అందిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిన తర్వాత మాట మార్చి మడమ తిప్పి ఒక బిడ్డకు మాత్రమే అమ్మఒడి కార్యక్రమం ఇస్తానని చెప్పిన విధానం మనం చూసాం. ఆ విధంగా కాకుండా ఇవాళ తల్లికి వందనం కుటుంబంలో ఎంతమంది చదువుకునే బిడ్డలు ఉంటే అంతమందికి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా పెన్షన్ వ్యవహారం చూసాం. 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 3,000 చేస్తాన్న జగన్మోహన్ రెడ్డి 2024 వరకు అతీగతి లేని పరిస్థితి వచ్చింది. ఇవాళ కూటమి ప్రభుత్వం జూలై 1వ తేదీన ఏప్రిల్ నెల నుంచి ఇవ్వాల్సిన హామీ ఇచ్చిన మేరకు బకాయిని సరిచేస్తూ 4,000 రూపాయల పెన్షన్ని అమలు చేస్తూ ఉంది. 5 సంవత్సరాల కాలంలో వికలాంగుల పెన్షన్లో ఏమాత్రం పురోగతి లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళకి 6,000 రూపాయలు అందివ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ నెల 20వ తేదీన అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు రైతు భరోసా కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని తన నిధులుగా చెప్పుకొని రైతు భరోసా ఇచ్చానని గొప్పలు చెప్పుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఇవాళ ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి అమలు చేయబోతా ఉన్నాం. ఆడబిడ్డ నిధిపైన కూడా ఇవాళ మార్గదర్శకాలు రూపొందిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్న, అమ్మఒడి ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి? 5 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాలు మాత్రం ఇచ్చారు. మొదటి సంవత్సరం 15,000 ఇచ్చిన వ్యక్తి 2వ సంవత్సరం 14,000, 3వ సంవత్సరానికి వచ్చేటప్పుడు 13,000, 4వ సంవత్సరంలో అతిగతి లేని పరిస్థితి. మొదటి సంవత్సరం అమలు చేయలేదు. ఇవాళ ఆయన విమర్శలు చేసేది, ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు ఆత్మవిమర్శ చెయ్యాలి. ఇప్పుడు 2,000 రూపాయలు మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి ఛార్జెస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మంత్రి లోకేష్ జాబ్లోకి వెళ్ళాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. దీనిపైన మంత్రి కూడా స్వయంగా కౌంటర్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఎందుకు ఇలాంటి విమర్శలు? అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా 2,000 రూపాయలు ఖర్చు చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తాం. ఆ రోజు 2,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళింది ఎవరికే తెలియదు. ఇవాళ 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కమిటీస్ పేరుతో డిపాజిట్ చేస్తూ ఉన్నారు. లోకేష్ గారు ఒకటే సవాల్ చేసే ఉన్నారు, 2,000 రూపాయలు నాకు వచ్చినట్టుగా నిరూపిస్తే 24 గంటల సమయం ఇచ్చారు. ఇంతవరకు దానికి సమాధానం లేదు. చిక్కీల్లో, కోడిగుడ్లలో, విఐపీలు విజిట్స్లో, స్నాక్స్లో 100 కోట్ల రూపాయలు స్కామ్ చేసిన వీళ్ళ కూటమి ప్రభుత్వం పెద్దల గురించి మాట్లాడేదని అడుగుతా ఉన్నా. మొత్తం మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలం తర్వాత కూడా కేంద్రం నుంచి వచ్చేటువంటి సహకారం పూర్తిగా అందుతుంది. అట్ ద సేమ్ టైం వీఐపీలకు అందించేటువంటి స్నాక్స్లో కూడా అక్రమాలకు పాల్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి గురించి విమర్శించేటువంటి అర్హత కూడా లేదని చెప్పుకుని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేస్తున్నారు. మరోవైపు మంత్రి వర్గం పైన వస్తున్నటువంటి సమాచారం కూడా పూర్తిగా ఊహాజనిత వేదనని కూడా ఆయన కొట్టిపారేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.